వెల్కమ్ టు కెరీర్ 9. నేను మీ డాక్టర్ వెంకీ నాయుడు. గత 15 ఇయర్స్ నుంచి మోర్ దాన్ 30,000 ప్లస్ స్టూడెంట్స్‌కి మనం కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అది నీట్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే బీటెక్ జేఈ కావచ్చు, లేదంటే ఎంసెట్ గానీ ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అందరికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. అలానే వాళ్ళ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి 4 ఇయర్స్, ఒకవేళ ఎంబీబీఎస్ అయితే 5.5 ఇయర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్న విషయం మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. ఈ వీడియోలో మనం నీట్ 2026 యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మనం చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీరు నేర్చుకోబోయేది ఒకటి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్స్, అలానే మోడిఫికేషన్, రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, 2025కి 2026కి ఏమైనా ప్యాటర్న్ చేంజ్ అయిందా, ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ రాబోయే ప్రతి అప్డేట్‌ని నేను కూడా దీంట్లో వీడియో రూపంలో కానీ పెడుతూ ఉంటాను. సో ఈరోజు టాపిక్ మనకొచ్చేసి నీట్ 2026 మీరు చూడాలంటే మీరు ఫస్ట్ చూడాల్సింది ఎలా వెళ్ళాలి అంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. నీట్ 2026 అని సెర్చ్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ వెబ్‌సైట్స్ కనిపిస్తుంటాయి ఇక్కడ. దీంట్లో మీరు ఏ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయాలి అనేది క్లియర్‌గా చూడండి. ఇక్కడ నీట్ https://neet.nta.nic.in. ఎందుకంటే నీట్ అనే ఎగ్జామ్ని మనకి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అకాడమీ కండక్ట్ చేసి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మనం రిజిస్ట్రేషన్ ఫర్ వెళ్దాం ఈ ఆప్షన్కి. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ 2026 క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి స్టెప్స్ టు అప్లై ఆన్లైన్, సెకండ్ వన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ నీట్ 2026 అండ్ థర్డ్ వన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే ఇది క్లిక్ చేసుకుంటారు. ఫస్ట్ మనం ఇది చూద్దాం ఆప్షన్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అది అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి వస్తుంది. అలానే పే ఎగ్జామినేషన్ ఫీజ్. ఎగ్జామ్ ఫీజు ఎలా పే చేయాలి, త్రూ కార్డ్ ద్వారా. క్యాష్ యాక్సెప్ట్ చేయరండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అలానే డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్. సో ఇవి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏమి ఇచ్చారు, ఏమన్నా అప్డేట్స్ ఇచ్చారనేది ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఎన్టీఏ దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇక్కడ ఓపెన్ చేద్దాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనకు క్లియర్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ కానీ ఇవంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఇది 124 పేజెస్ ఉంటుందండి. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అడ్మిషన్ ప్రొసీజర్, అడ్మిషన్ స్టేట్ మెడికల్ కాలేజెస్, అలానే ఎలిజిబిలిటీ టు అపేర్ ఇన్ నీట్ 2026, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనమైతే నోటిఫికేషన్ చూద్దాం, డేట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్స్ ఎట్ గ్లాన్స్. సో ఇవి మాత్రం కొన్ని టెంటేటివ్ డేట్స్ అండ్ అఫీషియల్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మనం చూసినట్లయితే ఇక్కడ 8th February 2026 టు 8th March 2026 వరకు ఇవ్వడం జరిగింది. అంటే మనకి చాలా టైం ఉంది, రిలాక్స్గా చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు కంపల్సరీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. అలానే లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ఫీ త్రూ, చూడండి ఇక్కడ క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ. సో వీటి మాత్రమే మనం పేమెంట్ చేయాల్సి వస్తుంటుంది. 8th March 2026 అప్ టు ఎప్పటి వరకు లాస్ట్ మన సబ్మిషన్ నైట్ 11:50 PM వరకు మనం అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్ పర్టికులర్స్, ఒకవేళ మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. 10th March 2026 నుంచి 12th March 2026, ఓన్లీ 3 days మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్, ఏ సిటీలో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఒక స్టేట్లో 3 cities మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టు బి అనౌన్స్డ్ లేటర్, ఎందుకంటే మీ యొక్క హాల్ టికెట్స్ ఇవన్నీ రిలీజ్ చేసేటప్పుడు వస్తుంది. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్ ఓన్లీ. కాబట్టి సో అనౌన్స్మెంట్ కూడా దీనికి ఇవ్వలేదు. ఎగ్జామ్ డేట్స్కి వద్దాం. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3rd May 2026 సండే రోజు ఉంటుంది. అలాంటి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 180 minutes ఉంటుందండి, అది 3 hours సెషన్. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది ఆఫ్టర్నూన్ ఉంటుందండి. ఎగ్జామినేషన్ 2 PM టు 5 PM ఇండియన్ స్టాండర్డ్ టైం, ఇండియాలో టైం ప్రకారం చూపిస్తుంది. అండ్ సెంటర్ ఆఫ్ నీట్ 2026 ఎగ్జామినేషన్ ఇంకా ఏమి
అనౌన్స్ చేయరు, ఎందుకంటే మీ అడ్మిట్ కార్డ్లో వస్తుంది ఇండికేటెడ్ ఆన్ అడ్మిట్ కార్డ్. డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్, అంటే మీకు ఆన్సర్ కీ కానీ ఇవన్నీ కూడా అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు విజిట్ చేయాల్సిన మెయిన్ వెబ్సైట్ చెప్పే కదండి, ఒకటి https://nta.ac.in, లేదు అంటే neet.nta.nic.in, ఈ 2 వెబ్సైట్స్ మనం విజిట్ చేయాల్సి వస్తుంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ టు బీ అనౌన్స్డ్, ఇంకేమీ అనౌన్స్ కాలేదు. ఫీ అనేది ఎవరికి ఎంత ఫీ ఉంటుంది, ఎలా పే చేయాలనేది చూద్దాం. జనరల్ కేటగిరీ వచ్చేసరికి 1700 రూపీస్ ఉంటుంది ఇక్కడ. అయితే దీనికి ఎక్స్ట్రా ఫీజు కూడా యాడ్ అవుతుంది. జిఎస్టీ అంటే మీరు పే చేసే మెథడ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేదు అంటే యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే వాటి యొక్క జిఎస్టీ ఉంటే జిఎస్టీ, లేదా అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లికేబుల్ అవుతాయి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకైతే 1600 రూపీస్ ఉంటుంది. అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, అలానే పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ వాళ్ళకైతే 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ 2 కలిపి ఉంటాయి. ఇక్కడ టోటల్ 3 సబ్జెక్ట్స్లో వచ్చేసరికి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ 4 ఆప్షన్స్ అండ్ సింగిల్ కరెక్ట్ ఆన్సర్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ చూజన్. అండ్ టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 180 టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దాంట్లో ఫిజిక్స్ వచ్చేసి 45, కెమిస్ట్రీ 45 ఉంటుంది, బయాలజీ అండ్ బాటనీ కలిపేసి మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 180 క్వశ్చన్స్. మార్క్స్ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ ఈచ్ మార్క్కి మనకి 4 మార్క్స్ లెక్క మన కేటగిరీ ఉంటుంది. టోటల్ 720 మార్క్స్ ఉంటాయి మనకి. ఓకేనండి. సో దీంట్లో మనం ఇంకొక ఇన్ఫర్మేషన్ చూద్దాం అబౌట్ నీట్ కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి క్లారిటీగా చూద్దాం. అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కానీ. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో క్యాండిడేట్స్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు రీడ్ కేర్ఫుల్లీ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ అప్లయింగ్ టు ద నీట్ 2026 యూజీకి అప్లై చేసేటప్పుడు చాలా. సో డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ చెప్పే కదండి, ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నదే మనకి మేజర్గా ఫైనల్ ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా. సో క్యాండిడేట్స్ అపేరింగ్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్, క్యాండిడేట్స్ అపేరింగ్ ఇన్ 12th 2026 అంటే 2026. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 01 అనేది కోడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ క్వాలిఫైడ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే 02 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ద కన్ఫర్మేషన్ బేస్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మనకి అప్లికేషన్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. అది మీరు ఎన్టీఏకి ఏమీ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర అయితే ఒక 3 to 4 కాపీస్ పెట్టుకోండి సేఫ్ సైడ్గా మీకు. Candidates should fill the complete correspondence and permanent address with the PIN code and email address and mobile number. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మీ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ అయి ఉండాలి. సో ఎందుకంటే దానికి కంపల్సరీ ఓటీపీ వస్తుంది మెయిల్కి, అలానే మీ మొబైల్ నెంబర్కి. ఈ మొబైల్ నెంబర్ చేంజ్ చేయకుండా పర్మనెంట్ ఉండే చూసుకోండి. మెయిల్ ఐడి కూడా చాలా కేర్ఫుల్గా చూసి పెట్టండి, ఎంటర్ చేయండి. ఎందుకంటే స్పెల్ మిస్టేక్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఓటీపీస్ అనేది వాటికి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే దాన్ని మళ్ళీ మాడిఫై చేయడం కొంచెం కష్టమైన పని. సో క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దెయిర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ విచ్ దే ఆర్ గోయింగ్ టు బీ రిజిస్టర్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ దేర్ ఓన్ ఆర్ అండ్ పేరెంట్స్ కావచ్చు లేదా గార్డియన్స్ కానీ యాజ్ రిలవెంట్కి మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అడ్రస్ అనేది త్రూ SMS అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు ప్రొవైడ్ ద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. చూడండి ఎన్నిసార్లు మనకి పాయింట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కంపల్సరీ గార్డియన్ కానీ పేరెంట్స్ని మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ మీరు వేరే నెట్ సెంటర్స్లో కానీ ఇలాంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు మీరు కేర్ఫుల్గా చూసి దగ్గరుండి చేయించుకోవాల్సి వస్తుంది. అలానే ఇక్కడ ఇంకొకటి డాక్యుమెంట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయి. సో లాస్ట్ ప్రీవియస్లో చూసినప్పుడు ఆధార్ కార్డ్ అనేది మేజర్ సోర్స్ ఆఫ్ ప్రూఫ్ కింద పెట్టుకుంటారు. బిఫోర్ మీరు అప్లికేషన్ చేసే ముందు మీ యొక్క అడ్రస్ చేంజ్ అయ్యి ఉన్నా కానీ, లేదంటే మొబైల్ నెంబర్ అటాచ్మెంట్ ఉందా లేదా, లేదా మీ బయోమెట్రిక్ చేంజ్ అయిందా లేదా, అప్డేటెడ్ బయోమెట్రిక్ ఉందా లేదా. ఎందుకంటే ఎప్పుడో స్కూల్ టైంలో లేదా 6-7 ఇయర్స్ అప్పుడు మన ఆధార్ కార్డ్ తీసుకొని ఇప్పుడు అప్డేటెడ్ చేసుకోకుండా అదే ఆధార్ కార్డ్ పెట్టుకుని, ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ని వెంటనే అప్డేట్ చేయించుకోండి క్లియర్గా. లేటెస్ట్ ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరీ ఓల్డ్ అయితేనే అండి, రీసెంట్గా తీసుకుంటే అవసరం లేదు.
అండ్ ఆల్సో ఫోటోగ్రాఫ్స్ మీరు ఆధార్ కార్డ్ అనేది పెట్టుకున్నప్పుడు డాక్యుమెంట్స్లో చూసుకున్నట్లయితే మీరు కంపల్సరీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 6 to 8 పెట్టుకోవాలి. వాటి యొక్క సైజు, వాటి యొక్క ఏమేమి పెట్టుకోవాలని నేను చూపిస్తాను నేను క్లియర్గా. ఇక్కడ చూడండి. సో కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రకారం టైప్స్ ఆఫ్ పర్మిసిబుల్ ఐడీస్. ఫస్ట్ ఉన్నది ఆధార్ కార్డ్, మనకి ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ ఉన్నా పర్లేదు, లేదంటే డిజిటల్ లాకర్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఉన్నా సరిపోతుంది. ఇలాంటి వ్యాలిడ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రూఫ్గా తీసుకుంటారు. ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళు అయితే డైరెక్ట్ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్. సో ఇక్కడ బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా సబ్మిట్ చేయాల్సి ఉంది అప్లికేషన్. ఎందుకు అంటే ఒక్కసారి మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే చూడండి, అబౌట్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్, ఫింగర్స్, థంబ్ ఇంప్రెషన్స్ కంపల్సరీ అండ్ ఆల్ సర్టిఫికెట్స్ బిఫోర్ అప్లోడింగ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను దీంట్లో. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఏది పెడితే అది మనం పెట్టుకోవద్దు. పాస్వర్డ్ మస్ట్ బి 8 to 13 క్యారెక్టర్స్ అండ్ పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్. ఒక అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక లోవర్ కేస్ ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్ అండ్ ఆల్సో అట్లీస్ట్ ఒక నెంబర్ ఉండాలి. అలానే స్పెషల్ క్యారెక్టర్స్, పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ ద స్పెషల్ క్యారెక్టర్స్. ఇవి మాత్రం స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేస్తూ జరుగుతుంటుంది పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు. అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన వెంటనే మీరు రాసుకొని పెట్టుకోండి పాస్వర్డ్ ఏం పెట్టారో అన్న విషయాన్ని కూడా. సో హౌ టు రిజిస్ట్రేషన్ అనేది ఇవన్నీ. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ కానీ వాటి యొక్క ఆన్సర్స్ కానీ పెట్టేటప్పుడు కూడా సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ కూడా మీరు రాసి పెట్టుకోండి. అలానే ఓబీసీ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ కంపల్సరీ అప్డేటెడ్ తీసుకొని పెట్టుకోండి అండి. ఇక్కడ మనం అప్లోడ్ చేసే ఫైల్స్ యొక్క సైజెస్ కానీ ఫార్మేట్స్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఐదర్ ఇన్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ విత్ 80% ఆఫ్ స్పేస్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంపల్సరీ ఎగనెస్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వేరే కలర్స్ కాదు. 80% ఏరియా ఆఫ్ ద ఇమేజ్ షుడ్ బి క్యాండిడేట్స్ ఫేస్. కంపల్సరీ ఇమేజ్లో 80% క్యాండిడేట్స్ ఫేస్ ఉండాలి. ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఐదర్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి, క్లియర్ ఎలిజిబుల్. అండ్ దాని యొక్క సైజ్ వచ్చేసి, ఎందుకంటే ఫోటోగ్రాఫ్ స్టూడియో వాళ్ళు మీకు ఒకవేళ సాఫ్ట్ కాపీ ఇచ్చినట్లయితే లేదా మీ ఫోన్తో మీరు స్కాన్ చేసినా కానీ అదంతా క్లియర్గా ఉండదు. అండ్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది, దాన్ని కంపల్సరీ కంపేర్ చేసుకొని పెట్టుకోవాలి. 10 KB to 200 KB. అండ్ సిగ్నేచర్ ఫైల్ షుడ్ బి సేమ్. మీరు ఆన్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇదే సిగ్నేచర్ అక్కడ కూడా చేయాల్సి వస్తుంది, కేర్ఫుల్గా చేయండి. బిట్వీన్ 10 KB to 100 KB ఉండాలి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ థంబ్ ఇంప్రెషన్స్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలండి. కంపల్సరీ వేసేసి మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ స్కాన్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, అంటే మీరు ఏ కేటగిరీ అనే సర్టిఫికేట్ కూడా కంపల్సరీ దాన్ని 300 KBలో ఉండాలి. స్కాన్ కాపీ ఆఫ్ 10th class ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, అది కూడా 300 KBలో పెట్టుకోవాలి ఇమేజ్ ఫార్మేట్లో. మీరు ఇక్కడ చెప్తున్నాను ఏది కూడా పీడిఎఫ్లో అనేది కాదు, మనం డైరెక్ట్గా జేపీజీలో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ జేపీజీ అయితే జేపీజీ అని ఇస్తారు, లేదు అంటే డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ ఇస్తారు. కాబట్టి 10th ఈక్వల్ కానీ కంపల్సరీ 300 KB. ఇఫ్ 10th class ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ CGPA దెన్ స్కాన్ కాపీ ఆఫ్ కన్వర్షన్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫార్మేట్ డైరెక్ట్ 50 to 300 KB ఉండాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు తీసుకోవాలి మనం ఇక్కడ, ఆర్ డీజీ లాకర్ షుడ్ బి యాక్సెప్టెడ్. అండ్ స్కాన్ కాపీ ఆఫ్ PWD ఆర్ PWBD అండ్ UDID సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ అనేది కంపల్సరీ స్కాన్ కాపీ ఆఫ్ ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ టు PDF ఫార్మేట్ బిట్వీన్ 50 to 300 KB. ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ మనకు అవసరం లేదు. సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇది కూడా 100 KB క్లియర్గా ఉండాలి స్కాన్ కాపీ. అండ్ ద సైజ్ ఆఫ్ స్కాన్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇవి. అండ్ సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ అండర్టేకింగ్ యూజింగ్ దట్ ఓన్స్ స్క్రైబ్ షుడ్ బి బిట్వీన్ 50 KB to 300 KB. సో మీరు ఏదైనా చూడండి మ్యాక్సిమం 300 KB ఆఫ్ సైజ్ ఇట్లా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ మాత్రం 200 KB సైజ్ ఉండాలి. ఇవన్నీ ముందే మీరు కన్వర్ట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అలానే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసరికి స్పెక్టికల్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ బీయింగ్ యూజ్డ్ రెగ్యులర్లీ. ఓకేనా, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే స్పెక్ట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకున్నా కదా. అండ్ పోలరైడ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్.
అంటే కొంతమంది చాట్ జీపీటీతో ఇలాంటి జనరేట్ చేస్తుంటారు. క్లియర్గా ఉండాలి అలాంటి చేయకండి అమ్మా. చాలా క్లియర్గా ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగండి. అప్లికేషన్స్ ఆర్ నాట్ కంప్లైయింగ్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ద అన్క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ లయబుల్ టు బి రిజెక్టెడ్. ఫోటో ఒకవేళ క్లియర్గా లేకపోతే వాళ్ళు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు వితౌట్ ఇంటిమేషన్ కూడా. కాబట్టి కేర్ఫుల్గా అప్లికేషన్ వితౌట్ ఫోటోగ్రాఫ్స్ షల్ బి రిజెక్టెడ్. ఫోటోగ్రాఫ్స్ లేకపోతే అంటే మీ ఫొటోస్ అప్లోడ్ చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అండ్ ఫోటోగ్రాఫ్స్ నీడ్ టు బి అటెస్టెడ్, అంటే సైన్ చేసి ఉండాలి కంపల్సరీ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ 6 to 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సైజ్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 4 inches into 6 inches, అంటే colored photographs with a white background. And candidates may note that if the photographs uploaded are found to be fabricated, అంటే డీ-షేప్డ్ కావచ్చు, సీమ్ టు బి హ్యాండ్ మేడ్ కావచ్చు, లేదంటే కంప్యూటర్ మేడ్ కావచ్చు, అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ అండ్ ద సేమ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ అన్ఫెయిర్ మీన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి డీల్డ్ విత్ అకార్డింగ్లీ. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫోటోగ్రాఫ్స్. ఇన్ కేస్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ఫోటోగ్రాఫ్స్, ఒకవేళ మీరు ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసింది మీ ఫోటోగ్రాఫ్స్ కాకుండా, అంటే నెట్ సెంటర్స్లో వీళ్ళలో ఏం చేస్తారంటే బై మిస్టేక్లో మీ ఫోటో నేమ్తో వేరే వాళ్ళ ఫోటో అప్లోడ్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. 1-2 సార్లు చెక్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అన్ఫెయిర్ మీన్స్ క్రిమినల్ యాక్షన్ యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ షెల్ బి. ఎందుకంటే ఒకవేళ కొంతమంది చేస్తే మిస్టేక్లో. కాబట్టి క్యాండిడేట్ సిగ్నేచర్ షుడ్ బి అప్లోడ్ ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అలానే క్యాండిడేట్స్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ బి అప్లోడ్ ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో. ద క్యాండిడేట్ షుడ్ బి లెఫ్ట్ అండ్ రైట్ ఫింగర్స్ థంబ్ ఇంప్రెషన్స్ అండ్ ఫైల్ సైజ్ మస్ట్ బి 50K to 300K. ఇవి మనం చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కాబట్టి మీకు నీట్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ క్లియర్గా కావాలి అంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఫాలో అవ్వండి. లాస్ట్ ఫైనల్ వన్ నేను చెప్పేది, ఆధార్ కార్డులో నేమ్ మిస్టేక్స్, స్పెల్ మిస్టేక్స్ ఉన్నా మీ 10th క్లాస్ ప్రకారం లేకున్నా అవి అప్డేట్ చేసి పెట్టుకోండి. మెయిల్ ఐడి అలానే ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఓల్డ్ ఆధార్ కార్డు ఉంటే, స్కూల్ టైంలో దిగింది ఉంటే ఇప్పుడు మీకు అప్డేట్ చేసుకోండి సెంటర్కి వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇవన్నీ అప్డేట్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా అప్లై చేయండి. సో ఆల్ ది బెస్ట్ గాయ్స్. ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సో మేము రిప్లై పెట్టడానికి ట్రై చేస్తాం వెంటనే. సో థ్యాంక్ యూ గైస్.